ఏపీలో సైలెంటుగా వార్ జరుగుతోందా? నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవేమో కానీ టీడీపీ వర్సెస్ జనసేనగా ఈ అంశం మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఓవైపు టీడీపీకి చెందిన కొందరు లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుంటే, మరోవైపు జనసేనకు చెందిన కొందరు రివర్స్ అటాక్ చేస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ సైలెంట్ వార్ ఇప్పుడు గీత దాటే పరిస్థితి ఉండగా, రెండు పార్టీల అధినాయకులు జోక్యం చేసుకుని సద్దుమణిగించే పరిస్థితి కూడా వస్తోందని టాక్. ఏపీలో ఇటీవల మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండును టీడీపీ క్యాడర్ వినిపిస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి వరించింది. పవన్ కూడా ఆ పదవికి తగినట్టుగానే నిరంతరం ప్రజల్లో ఉంటూ తన హవా సాగిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా పవన్కు ఎక్కడా కూడా మర్యాదల్లో లోటు లేకుండా చూస్తున్నారు. అయితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా ఎన్నికలకు ముందు యువగళం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించారు. ఎన్నికల తర్వాత లోకేష్కు మంత్రి పదవి దక్కింది. అంతా సవ్యంగా సాగుతున్న వేళ ఒక్కసారిగా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండును టీడీపీలోని కొందరు నేతలు వినిపిస్తున్నారు. అంతటితో ఆగక సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. ఇదే ఇప్పుడు కొందరు జనసేన కార్యకర్తలకు రుచించటం లేదట. సీఎం కావాల్సిన తమ నాయకుడు పవన్ డిప్యూటీతో సరిపెట్టుకున్నారని, అందుకు సమానంగా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి అంటూ టీడీపీలోని కొందరు కావాలని ప్రచారం చేస్తున్నట్టు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. దీనితో సోషల్ మీడియాలో గత 2 రోజులుగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వార్ సాగుతోంది. కొంతమంది జనసేన కేడర్ అయితే సంచలన కామెంట్స్ చేస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు గవర్నర్ పదవి, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్కు సీఎం, మంత్రి లోకేష్కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలన్న కొత్త డిమాండ్ వినిపిస్తోంది. ఎలాగూ తమ అధినేతకు సీఎం కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని, ఎన్డీఏ నేతలు ఆలోచించాలని కూడా ఉచిత సలహాలను కామెంట్స్ రూపంలో చేస్తున్నారు. అయితే ఇంత ప్రచారాలు సాగుతున్నా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఒక్క మాట చెప్పకపోవడం విశేషం. అంతేకాదు, సాక్షాత్తూ లోకేష్ కూడా దీని గురించి పట్టించుకోని తీరులోనే తన పని తాను చేసుకుపోతున్నారు. అమిత్ షా పర్యటనలో పవన్, లోకేష్ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవటం, నవ్వుకోవటం చూస్తే అసలు వారి మధ్య విభేదాలకు చోటులేదని చెప్పొచ్చు. కానీ కొందరు ఇరు పార్టీల కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా వేదికగా సై అంటే సై అంటూ కాలు దువ్వుతున్న పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితిని ఇరు పార్టీల నేతలు ఎలా చక్కబెడతారో వేచి చూడాలి. ఇకపోతే ఈ మధ్య పిఠాపురంలో లోకేష్ పేరు మారుమోగింది. పవన్ ఇలాకాలో పవన్ పేరు కాకుండా లోకేష్ పేరు వినిపించడమేంటని అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోని ఏ టీడీపీ కార్యకర్త నోట విన్నా లోకేష్ మాటే వినిపిస్తోంది. అది కూడా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అంటున్నారు టీడీపీ క్యాడర్. ఇటీవల మంత్రి లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ అధికంగా వినిపిస్తోంది. మహాసేన రాజేష్ మొదట ఈ విషయాన్ని లేవనెత్తారు. కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు నారా లోకేష్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదన్నారు. యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన లోకేష్కు మంత్రి పదవి కంటే డిప్యూటీ సీఎం పదవి గౌరవంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే కడప టీడీపీ లీడర్ శ్రీనివాసరెడ్డి కూడా ఇదే విషయాన్ని సాక్షాత్తూ చంద్రబాబు సమక్షంలో లేవనెత్తారు. అంతేకాదు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా తన నోట ఇదే మాట వినిపించారు. ఇలా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ రోజురోజుకు అధికమవుతోంది. టీడీపీ క్యాడర్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇప్పటికే మంత్రి హోదాలో గల లోకేష్కు తగిన గౌరవం దక్కటం లేదన్నది పరోక్షంగా టీడీపీ నేతలు వ్యక్తపరుస్తున్నట్టు చెప్పవచ్చు. తాజాగా పిఠాపురంలో కూడా ఇదే నినాదం వినిపించటం ఇప్పుడు హైలైట్గా నిలిచింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో గల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం. ఇక్కడ పవన్ గెలుపుకు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ సహకరించారు. పవన్ కూడా పలుమార్లు వర్మ గురించి గొప్పగా చెప్పారు. అయితే ఆ వర్మనే లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అసలే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా ఇదే డిమాండ్ వినిపించటం ఇప్పుడు హైలైట్గా మారింది. రోజులు గడిచే కొద్దీ టీడీపీ క్యాడర్ నోట ఇదే పలుకు వినిపిస్తున్నా టీడీపీ అధినాయకత్వం అస్సలు స్పందించకపోవడం విశేషం.
ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నా కూడా సీనియర్ నాయకులు గప్చుప్గానే ఉన్నారు. ఇంతకు లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఏమో కానీ ఇచ్చేదాకా క్యాడర్ మాత్రం వదిలేలా లేదని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ దీనిపై ఎలా స్పందిస్తారని రాజకీయ విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిప్పులేనిదే పొగరాదన్నట్టు కూటమిలో కూడా ఈ సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.